వినండి శ్రీను గారు, ఈరోజు నాకు చాక్లెట్ తినాలని అనిపిస్తుంది. అంతేనా? ఇందులో పెద్ద విషయం ఏముంది? సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ నీకోసం చాక్లెట్ తీసుకొస్తాను. అన్నయ్య, ఏం తాగుతున్నావు? కాఫీనా? అవును, నీకు తెలుసు కదా నేను టీ తాగను అని. వదిన, అన్నయ్యకి మాత్రమే కాఫీ చేసావా? అవును అంజలి, మిగతా అందరికీ టీ చేశాను. అత్తయ్య టీ చేయమన్నారు కాబట్టి. వదిన, మా ఇంట్లో ఒకరి కోసం ప్రత్యేకంగా ఏమీ చేయరు. ఇక నుంచి నాకు టీ చేయొద్దు, నాకు కూడా కాఫీనే చేయాలి. నేను కాఫీ తాగుతాను. సరే అంజలి. వదిన, ఒకసారి వినండి. చెప్పు అంజలి. పెళ్లిలో మీ ఇంటి వాళ్ళు మీకు ఇచ్చిన కొత్త ఫోన్ ఉంది కదా, ఇలా చేయండి. అందులోని సిమ్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఆ ఫోన్ మాత్రం నాకు ఇచ్చేయండి, నేను వాడుకుంటాను. అంజలి, నా ఫోన్ లేకపోతే మా ఇంటి వాళ్ళు నాకు ఎలా ఫోన్ చేస్తారు? నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వదిన, ఇంట్లో చాలా ఫోన్లు ఉన్నాయి. నా దగ్గర ఒకటి ఉంది, అన్నయ్య దగ్గర ఒకటి ఉంది, నాన్న దగ్గర కూడా ఉంది. మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడాలంటే మా ఫోన్లో ఏదో ఒకదానికి కాల్ చేస్తారు. అయినా మా ఇంటి కోడళ్ళు ప్రత్యేకంగా ఫోన్ పెట్టుకోరు. మా అమ్మ దగ్గర ఎప్పుడైనా ప్రత్యేకమైన ఫోన్ చూసారా? ఇప్పటికీ ఆమె దగ్గర అలాంటి ఫోన్ లేదు. అంజలి, నువ్వు వదిన కొత్త ఫోన్ తీసుకుంటే నీ పాత ఫోన్ వదినకి ఇచ్చేయి. అందులో తన సిమ్ వేసుకుని వాడుకుంటుంది. అన్నయ్య, ఇలాంటి కొత్త కొత్త ఆచారాలు మొదలు పెట్టొద్దు. ఇప్పటి నుంచే భార్యను తలపైకి ఎక్కించుకో. మన ఇంట్లో ఏ కోడలు విడిగా ఫోన్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూసావా? అంజలి, ఆ ఫోన్ తన నాన్నగారు తన కోసం కొనిచ్చారు. అందుకే కదా కొనిచ్చింది, వాళ్ళు మాట్లాడుకోవడానికి. నువ్వు నీ పాత ఫోన్ వదినకి ఇచ్చేయి. అన్నయ్య, ఒకటి చెప్పు. వదిన వాళ్ళు మన ఫోన్లకి కాల్ చేయలేరా? నాన్నగారు రోజంతా బయటే ఉంటారు, నువ్వు బయటే ఉంటావు. కానీ నేను మాత్రం ఇంట్లోనే ఉంటాను కదా, నా ఫోన్కి కాల్ చేస్తారు. ఏమైంది? పొద్దున్న ఎందుకింత గొడవ చేస్తున్నారు? నన్నెందుకు అడుగుతున్నావమ్మా? నీ కొడుకునే అడుగు. నేను వదినతో నీ ఫోన్ నాకు ఇచ్చేయి, నీకు ఫోన్తో ఏం పని అన్నాను. కానీ అన్నయ్య మాత్రం నా పాత ఫోన్ వదినకి ఇస్తాను అంటున్నాడు. శ్రీను, మన ఇంట్లో కోడళ్ళు విడిగా ఫోన్ పెట్టుకోరని నీకు తెలుసు కదా. ఇలాంటి కొత్త కొత్త ఆచారాలు తీసుకురావద్దు. అమ్మ, ఆ ఫోన్ ఆ సిమ్ అన్నీ స్వప్న వాళ్ళ నాన్నగారే ఇచ్చారు. వాళ్ళు తనతో మాట్లాడడానికే ఇచ్చి ఉంటారు కదా. అయ్యో బాబు, అంజలి దగ్గర నెంబర్ ఉంది కదా, వాళ్ళకి చెప్పు ఆ నెంబర్కే కాల్ చేయమని. మా ఇంట్లో కోడలకు విడిగా ఫోన్ ఉండదని చెప్పు. నీకు ఇంకా అర్థం కావడం లేదు శ్రీను. కోడల చేతిలో విడిగా ఫోన్ ఉంటే ఇంటి పనుల కంటే ఫోన్కే ఎక్కువ సమయం కేటాయిస్తారు. అదే కాదమ్మా, వదినకి పెద్ద కుటుంబం ఉంది. తన దగ్గర ఫోన్ ఉంటే రోజంతా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. సరే అమ్మా, మీకు ఎలా బాగుంటే అలా చేయండి. నాకేమీ అర్థం కావడం లేదు. నేను వెళ్తున్నాను, నాకు చాలా పని ఉంది. అమ్మ, అన్నయ్య ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. ఈ వదిన కూడా కనిపించేంత అమాయకురాలు కాదు. ఇప్పుడే చూడు, కాఫీ కూడా అన్నయ్యకి ఒక్కడికే చేసింది, నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. ఇప్పటి నుంచే తనది అన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈరోజు ప్రేమగా చెప్పి వదిలేశాను, మా ఇంట్లో ఎలా ఉండదని. మళ్ళీ ఇలాంటివి చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు చేసిందే కరెక్ట్ అమ్మా. ఇదిగో స్వప్న, నీకు చాక్లెట్లు తినాలని ఉందన్నావు కదా, తీసుకొచ్చాను. ఇంకా కిచెన్లోనే ఏం చేస్తున్నావు? అందరూ భోజనం చేసి తమ తమ గదులకు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకో. అవునండి, పాల పాత్రలు మాత్రమే కడగాల్సి ఉన్నాయి. అవి కడిగిన వెంటనే వస్తాను. సరే స్వప్న. ఈ కుటుంబం ఎలా ఉన్నా శ్రీను గారు మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. నిజంగా ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. నాకు చాక్లెట్ కావాలని చెప్పిన విషయం నేనే మర్చిపోయాను, కానీ ఆయన మాత్రం గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చారు. అన్నయ్య, నిన్న రాత్రి చాక్లెట్లు తెచ్చావు కదా? అవును, తీసుకొచ్చాను. ఏమైంది? ఎవరి కోసం తీసుకొచ్చావు? అందరి కోసమే తీసుకొచ్చాను. స్వప్న, నిన్న రాత్రి నీకు చాక్లెట్లు ఇచ్చాను కదా. అవునండి. అందులో ఒకటి అంజలికి, ఇంకొకటి వికాస్కు ఇవ్వు. అన్నయ్య, నిన్న రాత్రి చాక్లెట్లు తీసుకొచ్చి అన్నీ వదినకే ఇచ్చావా? అయ్యో, అప్పటికే మీరందరూ పడుకున్నారు. స్వప్న మాత్రం కిచెన్లో పనిచేస్తుంది, అందుకే తనకు ఇచ్చాను. ఇప్పుడు తీసుకో. ఏమైంది? ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం అందరికీ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో తినే వస్తువులు కూడా నీ భార్యే పంచాలా? అంజలి, అవసరం లేకుండా మాటలు పెంచకు. కొంచెం తక్కువ మాట్లాడడం నేర్చుకో. స్వప్న అలాగే నిలబడి ఎందుకున్నావు? వెళ్ళి చాక్లెట్లు తీసుకురా. అది నేను చెప్తుంది, నేను చెప్తాను. ఇప్పుడే నీ గదిలో మంచం కింద 3 చాక్లెట్ కవర్లు చూశాను, అర్థమైందా? నాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. తింటూ ఉండగా తెలియకుండానే 3 తినేశాను. అన్ని చాక్లెట్లు ఒక్కదానివే తినడానికి సిగ్గుగా లేదా నీకు?
ఆ చాక్లెట్లు పిల్లలు తినేవి. ఇంత పెద్దవాళ్ళు అయ్యి కూడా చాక్లెట్లు తింటే బాగుంటుందా చెప్పు? నేను ఎప్పుడైనా టాఫీలు లేదా చాక్లెట్లు తినడం నువ్వు చూసావా? అన్నయ్య పెళ్ళైనప్పటి నుంచి నువ్వు పూర్తిగా మారిపోయావు. చూసావా అమ్మ, ఇప్పుడు అన్నయ్యకు తన చెల్లెలంటే ఏమాత్రం లెక్కలేదు. అన్య నీ నుంచి నేను అస్సలు ఇలా ఊహించలేదు. ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఏదైనా తినే వస్తువు వస్తే ముందు నాకే ఇచ్చేవారివి. కానీ ఇప్పుడు మాత్రం మొదట నీ భార్య గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడే నీ భార్యకు బానిస అయిపోయావు. దీనిలో శ్రీను తప్పేముంది? సిగ్గుపడాల్సింది స్వప్నే. పిల్లలు తినాల్సిన చాక్లెట్లన్నీ ఒక్కటే తినేసింది. అమ్మ అంతేకాదు, ఎవరికి తెలియకుండా చాక్లెట్ కవర్లను మంచం కింద దాచేసింది. అంజలి, ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నావు? తిన్నదంటే తిన్నది, నేను మళ్ళీ తీసుకొస్తాను కదా. నాకు నీ చాక్లెట్లు ఏం అవసరం లేదు. ఇక మీదట నా కోసం ఏమీ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ నీ భార్యకే తీసుకురా పో. శ్రీను, నువ్వు చేస్తున్నది అస్సలు మంచిది కాదు. ఈ ఇంట్లోకి నేను కోడలుగా వచ్చి 25 సంవత్సరాలు అయ్యింది. మీ నాన్నమ్మ ఎప్పుడైనా నాకు కాఫీ చాక్లెట్లు తెచ్చిచ్చిందా? నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను ఎప్పుడైనా గదిలో దాచుకొని ఒంటరిగా ఏదైనా తింటూ కనిపించానా? కానీ నువ్వు మాత్రం ఇప్పుడే నీ భార్య కోసం దాచిపెట్టి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టావు. విను స్వప్న, ఇదే చివరిసారి చెప్తున్నాను. మా ఇంట్లో గదుల్లో దాచిపెట్టి తినే అలవాటు ఎవరికీ లేదు. ఏది ఇంటికి వచ్చినా అందరం కలిసి పంచుకొని తింటాం. ఇదే మా ఇంటి ఆచారం. ఇంకో విషయం, నీకు పెళ్ళయింది. ఇక చిన్నపిల్లల చాక్లెట్లు టాఫీలు తినడం మానే. కోడళ్ళు తిండిపోతుల్లా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ బాగుపడదు. చూడు బాబు, ఇలాంటి అలవాట్లు కుటుంబాన్ని నిలబెట్టేవి కావు. నేను ఎంతో కష్టపడి ఈ ఇంటిని నిలబెట్టాను. ఎవరి వల్ల ఈ కుటుంబం చెడిపోనివ్వద్దు. ఒక చిన్న చాక్లెట్ విషయానికి నన్ను ఇంతగా అవమానించారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు అంజలికి పెద్ద వయసు తేడా కూడా లేదు. ఇద్దరం దాదాపు ఒకే వయసు వాళ్ళమే కదా. అయినా అత్తయ్యకి మాత్రం తన కూతురు చిన్నపిల్ల, కానీ కోడలు మాత్రం పెద్దదైపోయిందంట. తమ కోడల్ని ఇలా అవమానించే మాటలతో పిలవగలని నేను అస్సలు ఊహించలేదు. ఈ ఇంట్లో నాకు ఊపిరాడడం లేదు. ఇక నేను ఇక్కడ ఉండలేను. వదిన తలుపు తీయండి. వదిన, తలుపు తీయడానికి ఇంతసేపు ఎందుకు పట్టింది? మరొక విషయం, గదికి లోపల నుంచి గడి ఎందుకు పెట్టుకున్నారు? అంజలి, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే గదిలోకి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాను. మొదటగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వదిన, మా ఇంట్లో కోడళ్ళు పగలు పడుకోరు. పగలంతా ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉంటారు. బంధువులు, పరిచయస్తులు అకస్మాత్తుగా వస్తే మా కొత్త కోడలు పడుకుందని చెప్పాలా? మీకు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే బయట అత్తయ్య దగ్గర కూర్చోండి. ఇలా గదిలోకి వచ్చి పడుకోవద్దు. అలా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు వేసుకుంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? ఇక నుంచి పగలు మీ గదిలోకి రావద్దు. ఇంకో విషయం, ఇక మీదట గదిలోకి లోపల నుంచి గడియ పెట్టుకోకండి. నాన్నగారు, అన్నయ్య ఇద్దరు రోజంతా బయటే ఉంటారు. ఇంట్లో నేను, అమ్మ, వికాస్ మాత్రమే ఉంటాం. మరి గదికి తాళం వేసుకోవాల్సిన అవసరం ఏముంది? రండి, బయటికి రండి. అమ్మ ఒంటరిగా కూర్చుంది, ఆమె దగ్గర కూర్చోండి. వాళ్ళమ్మ నాన్నలు ఏం నేర్పించి పంపారో ఏమో. వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే ఉండేదేమో. అదే అయ్యుండొచ్చు, కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేస్తుంది. సరే అక్క, నేను కొంతసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. ఏమైందమ్మా, పిన్ని ఏమంటున్నారు? ఎందుకింత కోపంగా ఉన్నావు? అయ్యో, అది అడక్కు. నీ పిన్ని తన కొడుక్కి ఒక మంచి సంబంధం కుదుర్చుకుంది. ఆ అమ్మాయి ప్రభుత్వ టీచర్. ఏంటమ్మా? అంతేకాదు, చాలా మంచి కుటుంబం. వాళ్ళు తమ కూతురికి భారీగా కట్నం కూడా ఇస్తున్నారంట. అమ్మా, పిన్నికి అంత మంచి సంబంధం ఎలా దొరికింది? అదేనే, శ్రీను నిశ్చితార్థం అయిన తర్వాత వచ్చిన సంబంధం. అదే అమ్మాయి ఇప్పుడు నీ పిన్ని తన కొడుక్కి చేసుకుంది. అలా అన్నమాట. వదిన, నిజంగా మీ అదృష్టం చాలా బాగుంది. మిమ్మల్ని చూసి నిశ్చయం చేసుకున్న రోజే అన్నయ్య కోసం ఇంకో సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ప్రభుత్వ టీచర్. వాళ్ళు మా వెంట చాలా తిరిగారు, కానీ అదృష్టం అనేది అదృష్టమే. చివరికి ఆ సంబంధం మా పిన్ని కొడుక్కి వెళ్ళిపోయింది. అవును అంజలి, మీరు చెప్పింది నిజమే. మీ అన్నయ్య జీవితంలో నేను ఉండాలని దేవుడు రాశాడు.
జంటలను కలిపేది దేవుడే, అందులో మనం ఏం చేయలేం. మా కొడుక్కి సంబంధాలు కొదవలేదు, వరుసగా వచ్చేవి. కానీ మీ మామయ్యకు నువ్వే నచ్చావు కాబట్టి మేము ఒప్పుకున్నాం. ఇంకో విషయం కోడల, చాలామంది నాకు చెప్పారు మీ ఊరి అమ్మాయిలు మంచివారు కారని. వాళ్ళ అత్తింటిని చక్కగా నడపకుండా కుటుంబంలో గొడవలు పెట్టి విడగొడతారని. ఇప్పుడైనా పెళ్ళి అయిన తర్వాత అందరూ ఆ మాటలే చెప్తున్నారు. ముందే చెప్పి ఉంటే ఇంకాస్త ఆలోచించేదాన్ని. అమ్మా, మావయ్య కూడా అన్నయ్యకి ఎంత మంచి మంచి సంబంధాలు తీసుకొస్తున్నాడు. కానీ మీకైతే అన్నయ్య పెళ్ళి త్వరగా చేయాలనే ఆలోచన ఎక్కువైంది. మా అన్నయ్య ఏం తక్కువ ఉంది? ఇంత ఆస్తి, ఇల్లు, పొలం అన్నీ ఉన్నాయి. అయినా తొందరపడి ఈ సంబంధం చేసేశారు. అంజలి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను నా గదిలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఏంటి వదిన, గదిలో ఒంటరిగా పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా? ఇంకొక విషయం, నేను ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటాను? పెళ్ళైన తర్వాత నేను నా అత్తింటికి వెళ్ళిపోతాను. కానీ నా తర్వాత మీరు, అమ్మ ఇద్దరే ఈ ఇంట్లో కలిసి ఉండాలి. అందుకే కాస్త అమ్మతో కూడా కూర్చొని మాట్లాడండి. వదిలేయమ్మా. అంజలి, ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నా అదృష్టంలో ఇలాంటి సుఖాలు ఎక్కడున్నాయి? నువ్వే చెప్పు అంజలి. నువ్వెప్పుడు పెద్దదాని అయ్యావు కదా. నీ నాన్నమ్మ నన్ను ఎప్పుడైనా పగలు కాసేపు కూడా విశ్రాంతి తీసుకొని ఇచ్చిందా? అసలు విశ్రాంతి తీసుకునే సమయమే ఉండేది కాదు. రోజంతా పని చేసేదాన్ని. పొయ్యి మీద ఇంట్లో అందరికీ వంట చేసేదాన్ని. ఇంకా నీ అత్తల గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు ఒక్కసారి వస్తే 2 నెలల వరకు వెళ్ళే వాళ్ళే కాదు. రోజంతా ఇంటి పనులే చేసేదాన్ని. అయినా నా ముఖంలో ఎప్పుడు చిరాకు ఉండేది కాదు. ఎవరిని చూసి బాధపడేదాన్ని కాదు. కానీ ఈ రోజుల్లో కోడళ్ళకు ఎంత సౌకర్యం కల్పించినా ముఖం మాత్రం ఎప్పుడూ ముడుచుకొని తిరుగుతుంటారు. నేను ఎంత నవ్వుతూ ఇంటి పనులు చేసేదాన్నో నీకు తెలుసు కదా. కానీ ఈ కోడల్ని చూడు, ఇంట్లో 4 ఉన్నా వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడదు. చూడు, మళ్ళీ తన గదిలోకే వెళ్ళిపోయింది. అంజలి, మార్కెట్కి వెళ్తున్నాను. నీకేమైనా తీసుకురావాలా అమ్మా? నా దగ్గర నాప్కిన్స్ అయిపోయాయి. అది తీసుకురా. నీకు నచ్చింది ఇంకేదైనా ఉంటే అది కూడా తీసుకురా. సరే అమ్మా. స్వప్న, నీకేమైనా కావాలా? ఈరోజు అత్తయ్య గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నన్ను కూడా ఏమైనా కావాలా అని అడుగుతున్నారు. అత్తయ్య, నాకు మోమోస్ తినాలని ఉంది. నా కోసం మోమోస్ తీసుకొస్తారా? ఏంటమ్మా స్వప్న, నీ పనులన్నీ ఇలానే వింతగా ఉంటాయా? మా ఇంట్లో ఇలాంటి బయట తిండి ఎవరూ తినరు. అలాంటివి మేము తెచ్చుకోము కూడా. వెళ్ళి వంటగదిలో పులుసు తయారు చేయి. అందులో పకోడీలు తప్పకుండా వేయాలి. మన ఇంట్లో పకోడీలు లేకుండా కూర ఎవరూ తినరు. రోజంతా ఇలా కూర్చోకుండా ఇంటి పనులు చూసుకో. అమ్మ, వదిన ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. చూస్తుంటే తన పుట్టింట్లో ఏమీ చూడనట్టుంది. మోమోస్ కావాలట. చిన్న పిల్లనా ఏంటి? సరే, నేను వెళ్తున్నాను, లేదంటే ఆలస్యం అయిపోతుంది. అమ్మ, మోమోస్ గురించి మాట్లాడుతుంటే నాకు ఆకలి వేసింది. నా కోసం కూడా ఒక ప్లేట్ మోమోస్ తీసుకురా. సరే, నీకు తీసుకొస్తాను. కానీ నాకు ఇప్పుడే ఆకలిగా ఉంది. అప్పటి వరకు ఏం తినాలి? వదినా, వదినా. ఏమైంది అంజలి? కర్రీ తయారవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకా కొంచెం సమయం మాత్రమే పడుతుంది. అయ్యో, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇలా చేయండి, కింద నీలం రంగు డబ్బా ఉంది కదా, అందులో మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి. నా కోసం ఒక మ్యాగీ చేసి ఇవ్వండి. మ్యాగీనా? సరే అంజలి, ఒక్క ప్యాకెట్ మాత్రమే తెరవండి. ఒక్క ప్యాకెట్ సరిపోదేమో కదా? లేదు, నాకు ఒక్క ప్యాకెట్ చాలు. అంజలి, నాకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం. వదినా, మీకు తినాలనే కోరికలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎప్పుడు ఇది తినాలి అది తినాలి అంటూనే ఉంటారు. చూస్తుంటే మీ ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి తింటూనే ఉంటారు అనుకుంటా. సరే, నా కోసం మ్యాగీ చేసి తీసుకురండి. నాకు చాలా ఆకలిగా ఉంది. మ్యాగీ చేస్తుండగా నేను సగం తినేస్తానేమోనని కూడా అనుకుంటోంది. వదినా, చెప్పు అంజలి. నీ కోసం భోజనం కూడా వడ్డించనా? వచ్చి తిను. వద్దు వదినా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఇప్పుడే కాసేపటి క్రితం మ్యాగీ తిన్నాను కదా. సరే అంజలి, కూర కూడా తయారైంది. పిండిని కూడా కలిపేశాను. నాకు ఆకలిగా ఉంది కాబట్టి నా కోసం 2 రొట్టెలు చేసుకుంటాను. వదినా, 1 నిమిషం ఆగండి. చెప్పు అంజలి.
మీరు ఈ ఇంటి కోడలు, నాతో సమానంగా ప్రవర్తించకండి. మా ఇంట్లో నాన్నగారు వచ్చిన తర్వాతే అందరూ భోజనం చేస్తారు. ఇంటి కోడలు అందరి తర్వాత చివరిగా భోజనం చేస్తుంది. ఈరోజు చెప్తున్నాను, ఇకపై మళ్ళీ చెప్పాల్సిన అవసరం రాకూడదు. మీ పుట్టింట్లో కూడా ఇలాగే ఉండేదా? ఎందుకంటే కోడళ్ళు పుట్టింట్లో చూసినట్టే అత్తింట్లో కూడా ప్రవర్తిస్తారు. అయితే అది మీ ఇంటి సంగతి. మా ఇంట్లో మాత్రం ఇలా ఉండదు. ఎప్పుడూ తినడం గురించి ఆలోచించడం మా ఇంటి పద్ధతి కాదు. ఇదిగో స్వప్న, మీ నాన్నగారి ఫోన్, మాట్లాడుకో. హలో నాన్న. అన్నయ్య, వదిన వాళ్ళ నాన్న నాకు కూడా కాల్ చేయొచ్చు కదా. నేను ఇంట్లోనే ఉంటానని ఆయనకు తెలీదా? కొన్నిసార్లు చూస్తుంటే నీ అత్తింటి వాళ్ళకు నువ్వు వాళ్ళ కూతురు మాత్రమే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మాతో వాళ్ళకు ఎలాంటి అనుబంధం లేనట్టుంది. అన్నయ్య, నువ్వు పూర్తిగా భార్య మాటే వినేవాడివి అయిపోతున్నావు. పెళ్ళై ఇన్ని రోజులైంది. నేను ఒక్క మాట అన్నా నన్నే మందలిస్తావు, కానీ నీ భార్యకు మాత్రం ఒక్క మాట కూడా చెప్పవు. సరే, ఈరోజు నాన్నగారు ఇంటికి రానివ్వు, అప్పుడే చూద్దాం ఈ భార్యకు బానిస కదా ఎక్కడి వరకు వెళ్తుందో. ఏవండి, ఇంట్లో పూజ ఉంది అంట, మనం వెళ్ళాల్సిందే కదా. సరే స్వప్న, నేను వద్దనడం లేదు, కానీ ఒకసారి వెళ్ళి అమ్మకు చెప్పిరా. మీరు చెప్పండి శ్రీను గారు. బయట అంజలి ఉంటుంది. నాకు అంజలి అంటే, అత్తయ్య అంటే చాలా భయంగా ఉంటుంది. భయమా? ఎందుకు? అంజలి ప్రవర్తన వల్ల నాకు ఎంత బాధగా ఉంటుందో ఎలా చెప్పాలి. సరే, మీరు మీ అమ్మతో మాట్లాడండి. సరే, నువ్వు కూడా రా. ఇక్కడ ఒక్కదానివే ఉండి ఏం చేస్తావు? అన్నయ్య, ఒక విషయం చెప్పు. ఇప్పుడు నీకు నీ అత్తింటి వాళ్ళే అమ్మా నాన్నల కంటే ఎక్కువైపోయారా? ఏమైంది? ఎందుకు ఇలా పరోక్షంగా మాట్లాడుతున్నావు? చెప్పాలనుకున్నది నేరుగా చెప్పు. శ్రీను, నా మాట విను. ఈరోజు నువ్వు అంజలితో మాట్లాడిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. నీ పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఇది చాలాసార్లు గమనిస్తున్నాను. అయినా ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. నాకు అంతా తెలుసు. మా అన్నయ్యను మాకు వ్యతిరేకంగా మీరు రెచ్చగొడుతున్నారు. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు. చూసావా అమ్మ, భార్యకు బానిస అయిపోయాడు. మీరు దీన్ని మరీ ఎక్కువగా తలపైకి ఎక్కించారు. చూడండి ఎలా గౌరవం లేకుండా మాట్లాడుతోంది. దానిలో తప్పేముంది? నీ భార్య పుట్టింటికి వెళ్ళాలంటే ముందుగా నన్ను అడగాలన్న ఆలోచన కూడా రాలేదు. మరి నీ అత్తింటి వాళ్ళు సంగతి ఏంటి? వాళ్ళకు తమ కూతురు అల్లుడు మాత్రమే కనిపిస్తారా? మేమేమి ఇక మనుషులం కాదా? మీరు వాళ్ళ ఇంటి కార్యక్రమానికి వెళ్తున్నారు. కనీసం నీ అత్త మామల్లో ఒక్కరైనా నాకు లేదా నీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారా? అది చిన్న విషయమే. రేపు ఉదయం వెళ్తాం, సాయంత్రానికి తిరిగి వస్తాం. అన్నయ్య, నేను ఏదైనా మాట్లాడితే మాత్రం నీకు చాలా కోపం వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే బాధ కలగడం సహజమే కదా. కోడలు పుట్టింటికి వెళ్ళాలి అంటోంది, కానీ నీ అత్తింటి వాళ్ళలో ఒక్కరైనా నాకు ఫోన్ చేసి స్వప్నను పంపాలా అని అడిగారా? శ్రీను, మా ఇంట్లో ఇలాంటి కొత్త కొత్త ఆచారాలు పెట్టకు. కోడలు తన ఇష్టానుసారం పుట్టింటికి వెళ్ళడం రావడం మన ఇంటి పద్ధతి కాదు. అత్తయ్య, మా అమ్మ మీతో మాట్లాడాలని ఫోన్ చేశారు, కానీ ఆ సమయంలో మీరు ఇంట్లో లేరు. అత్తయ్య, మా అమ్మ మా ఇద్దరి కోసం చిన్న పూజ ఏర్పాటు చేశారు, అందుకే మేము తప్పకుండా వెళ్ళాలి. చూడు కోడలా, మా ఇంట్లో కోడలు తనంతట తానే పుట్టింటికి వెళ్ళదు. నీ అన్నయ్యనో నీ నాన్నగారినో పిలిపించు, వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్తారు. సరే అత్తయ్య. అమ్మా, ఇదంతా ఏంటి? స్వప్నకి ఒక చిన్న తమ్ముడు మాత్రమే ఉన్నాడని మీకు తెలుసు. అతను కూడా ఇంకా చిన్నవాడు. ఆమె నాన్నగారి ఆరోగ్యం కూడా బాగోలేదని మీకు తెలుసు కదా. చూడు బాబు, అనవసరంగా నాతో వాదించకు. నా ఇంట్లో నేను ఆ కొత్త ఆచారాలు పెట్టను. అమ్మా, నేను ఏ కొత్త ఆచారం గురించి మాట్లాడడం లేదు. రేపు వాళ్ళ ఇంట్లో పూజ ఉంది. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేస్తామంతే. దానికోసం ఎవరు ఉదయం వచ్చి తీసుకెళ్లడం, మళ్ళీ సాయంత్రం వచ్చి దింపడం అవసరమా? అన్నయ్య, నువ్వు నేరుగా చెప్పేయచ్చు కదా నీకు అత్తింటికి వెళ్ళాలనే చాలా ఆసక్తి ఉందని. అంజలి, మధ్యలో నువ్వు మాట్లాడుకు, అర్థమైందా? అమ్మ, చూసావా, పెళ్ళైనప్పటి నుంచి అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. శ్రీను, నీకు సిగ్గు లేదా? నీకంటే చిన్న చెల్లెలతో ఇలా మాట్లాడుతున్నావు. కొంచెమైనా ఆలోచించు. వాడికి సిగ్గు లేదులే అమ్మ. ఇప్పుడు భార్య చెప్పిందే వింటాడు. రోజంతా గదిలో కూర్చొని వదిన ఏం చెప్తే అదే నమ్ముతాడు. చూసావా అమ్మ, మామయ్య చెప్పింది నిజమే అయింది కదా. ఆ ఊరమ్మాయిలు అత్తను ఆడపడుచును ఎప్పుడు సంతోషంగా చూడరని అప్పుడే చెప్పారు. సంబంధం చేసుకునే ముందు మీ ఊరి అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందో మాకు తెలియదు. మేము అమాయకంగా నమ్మేశాం. లేదంటే ముందే విచారించి ఉండాల్సింది. ఇంట్లో
ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావు. రోజంతా మా అన్నయ్యకు మాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉంటావు. పెళ్ళయిన రోజు నుంచి మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అందరూ చెప్పిన మాటలే నిజమని అనిపిస్తుంది. అమ్మ, నా స్నేహితురాలు మీనా కూడా చెప్పింది వదినను అంతగా నమ్మొద్దు అని. ఏ వదిన కూడా మంచిది కాదు, చివరికి ఆడపడుచుల జీవితం నరకం చేస్తుంది అని. బాబు, ఇది మంచిది కాదు. భార్యను కళ్ళు మూసుకొని అంతగా నమ్మకూడదు. పెళ్ళికి ముందు నీకు నీ చెల్లెలు ఎప్పుడూ చెడ్డదానిలా అనిపించలేదు. కానీ పెళ్ళయ్యాక మా అందరిలోనూ తప్పులే కనిపిస్తున్నాయా? ఇప్పుడు నీ చెల్లెలే నీకు చెడ్డదానిలా కనిపిస్తుందా? నాకొక్కటే అర్థం కావడం లేదు. స్వప్న అసలు ఏం చేసింది? ఏ తప్పు చేసింది? అమ్మ, వీడితో మాట్లాడి ఉపయోగం లేదు. పూర్తిగా భార్యకు బానిస అయిపోయాడు. ఈ గొడవలన్నీ కూడా రేపు అత్తింటికి వెళ్ళాలనే తొందర వల్లే. వెళ్ళనివ్వమ్మా, వెళ్తానంటే వెళ్ళనివ్వు. ఇంకా ఎంతకాలం మన మాట వింటాడు? శ్రీను, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. నీ అత్తింటి వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకో. తమ కూతుర్ని తీసుకెళ్ళడానికి తీసుకొచ్చేందుకు కూడా రాలేని వాళ్ళు నీకు ఏమాత్రం తోడుగా ఉంటారు? మరొక విషయం ఎప్పుడు గుర్తుంచుకో, కష్ట సమయంలో నీకు తోడుగా నిలబడేది నీ చెల్లెలే, కానీ నీ అత్తింటి వాళ్ళు కాదు. అలాగే ఏ ఇంట్లో అయినా అత్తింటి బంధువుల రాకపోకలు మరీ ఎక్కువైతే ఆ ఇంటి ప్రశాంతత నెమ్మదిగా దెబ్బతింటుంది. ఇల్లు పుట్టింటి అమ్మాయిలు రావడం వల్ల కాదు, అత్తింటి బంధువుల రాకపోకలు ఎక్కువైపోతేనే పాడవుతుంది. సరే, రేపు మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు? నేనే బయలుదేరుతామమ్మా. సాయంత్రానికి తిరిగి రావాలి కదా. అంజలి, రేపు ఉదయం ట్రైన్ ఎన్ని గంటలకు ఉందో చూడు. ఉదయం 6 గంటలకి ట్రైన్ ఉంది, నిన్ననే చూశాను. సరే బాబు, 6 గంటలకు ట్రైన్ ఎక్కితే ఉదయం 8 గంటలకల్లా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. కనీసం స్టేషన్కి అయినా వస్తారేమో చూద్దాం. అత్తయ్య, ట్రైన్లో ఎందుకు వెళ్ళాలి? మన దగ్గర కారు ఉంది కదా, కారులోనే వెళ్ళొచ్చు. డీజిల్, పెట్రోల్ ఎంత ఖరీదో తెలుసా నీకు? మీ పుట్టింటికి కారులో వెళ్ళి రావాలంటే కనీసం 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. అక్కడికి తీసుకెళ్ళి తినుబండరాలు, బహుమతులు కలిపి ఇంకో 2000 రూపాయలు అవుతాయి. అందుకే ట్రైన్లో వెళ్ళండి. 50 రూపాయల టికెట్తో వెళ్ళొచ్చు. మీ పుట్టింటి వాళ్ళు పంపేటప్పుడు 150 రూపాయలు చేతిలో పెట్టినా వారికి భారంగా అనిపించదు. కానీ కారులో వెళ్తే కనీసం 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. చివరికి పంపేటప్పుడు 100 రూపాయలు ఇచ్చినా మనకే నష్టం. స్వప్న, ఈ షాంపూ, ఫేస్ వాష్ ఇవన్నీ ఎందుకు బ్యాగ్లో పెట్టుకుంటున్నావు? అత్తయ్య, ఈసారి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. నేను కొన్ని రోజులు పుట్టింట్లో ఉండి వస్తాను. ఈరోజు సాయంత్రానికి అయితే తిరిగి రాను. అందుకే ఇవన్నీ తీసుకెళ్తున్నాను. వదిన, మీ పుట్టింట్లో షాంపూ కూడా లేదా? అందుకే ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారా? అంజలి, ఇది నా షాంపూ, అందుకే తీసుకెళ్తున్నాను. నీ షాంపూనా? అదేంటి? ఇవన్నీ నా కొడుకు కొనిచ్చినవేగా, కాబట్టి ఇవన్నీ ఇంటివి. పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అత్తింటి సామాను పుట్టింటికి మోయడం మొదలుపెట్టావు. అమ్మ, ఈ బ్యాగ్ కూడా తెరిచి చూడండి. ఇందులో కూడా ఏదో దాచిపెట్టి ఉంటుంది. ఒకసారి చూడండి. అవును, బ్యాగ్ తెరిచి చూద్దాం. అత్తయ్య, నా బ్యాగ్లో ఏమీ లేదు. అయినా మీకు అనుమానం ఉంటే ఈ బ్యాగ్ని ఇక్కడే ఉంచేసుకోండి. అత్తయ్య, నా బ్యాగ్లో ఏమీ లేదు. అయినా మీకు అనుమానం ఉంటే ఈ బ్యాగ్ని ఇక్కడే ఉంచేసుకోండి. వదిన, అమ్మతో మాట్లాడి తీరు ఇదేనా? మొదటి రోజు నుంచి నేను ఇలానే మాట్లాడాల్సింది, కానీ ఇంతకాలం మౌనంగా ఉన్నాను. స్వప్న, ఇదేనా మాట్లాడే విధానం? మీరు దయచేసి మధ్యలో మాట్లాడొద్దు. మీ అమ్మకైనా మీ చెల్లికైనా ఒక్క మాట చెప్పలేని మీరు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. నా మాట ఈ ఇంట్లో ఎవరు వింటున్నారు? నా అమ్మ నాన్నలు కూడా నా మాట వినడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మారిపోయావు. సరే, నేను వెళ్తున్నాను. మీకు నచ్చినట్టు చేసుకోండి. చూసావా అమ్మ, మావయ్య చెప్పింది అక్షరాల నిజమైంది. చూసావు కదా వాళ్ళ ఊరి అమ్మాయిలు ఎలా ఉంటారో. పెళ్ళికి ముందే చాలామంది చెప్పారు మీ ఊరి అమ్మాయిలు అత్తింటిని చెడగొడతారని, అత్తను ఆడపడుచును ఎప్పుడూ గౌరవించరని. ఇప్పుడు అన్నీ నిజమని నిరూపించావు. ముందుగా నాతో మాట్లాడే తీరు మార్చుకోండి. ఇక మీదట నాతో గౌరవంగా మాట్లాడండి. నువ్వు నాకంటే చిన్నదాని, చిన్నవాళ్ళలా ప్రవర్తించడం నేర్చుకో. మీ మామయ్య ఏమన్నారు? మా ఊరి అమ్మాయిలు అత్తను ఆడపడుచును చూసి సంతోషపడరు అన్నారు కదా. మీలాంటి అత్త ఆడపడుచును చూసి మా ఊరి అమ్మాయిలే కాదు, ఈ దేశంలో ఏ అమ్మాయి అయినా సంతోషంగా ఉండలేరు. నేను ఈ ఇంటికి పెళ్ళయి వచ్చిన రోజు నుంచి నిన్ను ఎప్పుడూ నా ఆడపడుచుగా చూడలేదు. నా సొంత చెల్లిలా ప్రేమించాలని అనుకున్నాను.
కానీ నువ్వు నాకంటే చిన్నదానివి, నా సొంత చెల్లెలుగా ప్రేమగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ చాలు, ఇక మీ నాటకాలు నేను భరించలేను. మీ ఇద్దరి అవమానకరమైన మాటలను ఇక సహించను. అత్తయ్య, ఈ ఇల్లు మీదే అంటున్నారు, ఈ షాంపూ మీదే, ఈ హెయిర్ ఆయిల్ మీదే అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మీరు మీ పుట్టింటి నుంచి తీసుకొచ్చారా? అత్తయ్య, మీరు కూడా ఒకప్పుడు ఈ ఇంటికి కోడలుగా వచ్చారు. ఈ ఇంటిపై మీకు ఎంత హక్కు ఉందో అలాగే నేను కూడా ఈ ఇంటికి కోడల్ని. మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఇంటిపై నాకు కూడా అంతే హక్కు ఉంటుంది. పెళ్ళైన రోజు నుంచి నేను మీ ప్రతి మాట మౌనంగా వింటూ వచ్చాను. అది మా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి కాదు, లేదా నన్ను పిలవరని కూడా కాదు, నేను అక్కడికి వెళ్ళలేనని కూడా కాదు. మీ అవమానాలు, మీ కఠినమైన మాటలు అన్నీ నేను భరించాను. ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నన్ను మీ కూతుర్లా చూసుకుంటారని ఆశతోనే నేను మంచి కోడలుగా ఉండాలని నిజంగా చాలా ప్రయత్నించాను అత్తయ్య. కానీ ఇకపై అలాంటి ప్రయత్నం చేయను. ఇక నుంచి ఎవరైతే నాతో ఎలా ప్రవర్తిస్తారో నేను కూడా వాళ్ళతో అలాగే ప్రవర్తిస్తాను. గౌరవం ఇస్తే గౌరవం ఇస్తాను, అవమానిస్తే అదే విధంగా సమాధానం చెబుతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.